అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనుభవ ఆయుర్వేదం. ఇంతకుముందు హెయిర్ కోసం హెయిర్ రెమెడీ ఒకటి తయారు చేసాం కదా. ఇది వచ్చేసి అరిసె గింజల జెల్, ఇది అలోవెరా జెల్. ఈ రెండిటికి సంబంధించి ఎలా తయారు చేయాలో ఇది ఒక వీడియో ఇంతకుముందు పెట్టాము. ఈ వీడియో లింక్, ఈ రెండిటి తయారు చేసిన వీడియో లింక్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాము, చూడండి. ఈరోజు ఒక కొత్త హెయిర్ ప్యాక్ తయారు చేయబోతున్నాము. హెయిర్ ఫాల్ ఉన్న, హెయిర్ డాండ్రఫ్ ఉన్న, హెయిర్ సిల్కీ కావడానికి ఒక మంచి హెయిర్ ప్యాక్ చెప్తున్నాము. ఇవి వచ్చేసి మందారం ఆకులు, ఇంకా ఇవి మందారం పూలు, ఇంకా కొద్దిగా కరివేపాకు, అలాగే నానబెట్టిన మెంతులు. ఇవి ఓవర్ నైట్ పెట్టి మార్నింగ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి వేపాకు. వేపాకు వల్ల హెయిర్ చాలా మంచిగా అవుతుంది. ఏమైనా డాండ్రఫ్ ఉన్నా, అలర్జీ ఉన్నా కూడా మంచిగా మనకు యూజ్ అవుతుంది. ఇది భృంగరాజ్ పొడి. ఇది కూడా మనకు హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. ఇది ఆకులు లేవు ప్రజెంట్, అయితే పౌడర్ ఉంది. ఇది హెన్నా పౌడర్, అంటే తెలుసు కదా అందరికీ, గోరింటాకు పౌడర్. అలాగే మనం ఉసిరికాయ పొడి కూడా వేసుకోవాలి దీంట్లో. ఇది ఉసిరికాయ పొడి, 1 టీ స్పూన్ ఉసిరికాయ పొడి తీసుకుందాం. అలాగే కొద్దిగా పెరుగు కూడా. పెరుగు వల్ల డాండ్రఫ్ చాలా తక్కువ అవుతుంది. పెరుగు చాలా మంచిది మనకు హెయిర్కి, హెయిర్ గ్రోత్కి కానీ, హెయిర్ మంచిగా థిక్గా ఉండడానికి, మంచిగా షైనీగా స్ట్రాంగ్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. ఇందాక ఇవన్నీ చూపించాను కదా, ఇవన్నీ మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా మంచి పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మెంతులు వేసాను ఇందులో మిక్సీ జార్లో. తర్వాత కొంచెం మనం పెరుగు వేసుకోవాలి. పెరుగు వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. మన హెయిర్ని బట్టి మనం పెరుగు వేసుకోవాలి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఒక 4 స్పూన్స్ వేసాను. ఇక్కడ వచ్చేసి మందారం పూల రెక్కలు, ఇది మందారం ఆకులు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వీటిని. అలాగే కరివేపాకు, ఒక 5 రెమ్మల కరివేపాకు అయితే సరిపోతుంది. వీటి అన్నిటినీ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వేపాకు, ఇది వేపాకు, న్యాచురల్గా ఉండే వేపాకు. ఈ వేపాకు కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇది అలోవెరా జెల్, ఇది కూడా మనం ఇందులోనే వేసుకోవాలి. మనకు ఎంత లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం మామూలుగా నార్మల్గా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. వచ్చేసి మందారం పూల రెక్కలు, ఇది మందారం ఆకులు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వీటిని. అలాగే కరివేపాకు, ఒక 5 రెమ్మల కరివేపాకు అయితే సరిపోతుంది. వీటి అన్నిటినీ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వేపాకు, ఇది వేపాకు, న్యాచురల్గా ఉండే వేపాకు. ఈ వేపాకు కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇది అలోవెరా జెల్, ఇది కూడా మనం ఇందులోనే వేసుకోవాలి. మనకు ఎంత లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం మామూలుగా నార్మల్గా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. అలోవెరా వల్ల మనకు ఎక్కువ బాడీలో హీట్నెస్ ఉన్నా కూడా చాలా తక్కువ అవుతుంది. ఇది వచ్చేసి అరిసె గింజల జెల్, ఇది కూడా మనం దీనిలోనే గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేయడం వల్ల మంచిగా మెత్తగా ఇందులోనే అవుతుంది. మళ్ళీ మనం కలపాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఒక మంచి పేస్ట్ లాగా కావాలి. ఇది వచ్చేసి ఉసిరికాయ పొడి, ఇది 1 స్పూన్ వేసుకోవాలి. ఇది హెన్నా పౌడర్, అంటే గోరింటాకు పొడి, ఇది కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది భృంగరాజ్ పొడి. ఈ పొడి కూడా 1 టీ స్పూన్ ఇందులోనే వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం నానబెట్టిన మెంతులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా ఇందులోనే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇందాక మీకు చెప్పిన అన్ని ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకొని ఇలా మంచిగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్న ఈ పేస్ట్ని హెయిర్ స్కాల్ప్కి ఇంకా హెయిర్కి పెట్టుకోవడం వల్ల మనకు చాలా మంచి యూజెస్ వస్తాయి. హెయిర్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది, హెయిర్ షైనీగా, థిక్గా, స్మూత్గా. ఇంకా ఇందులో హెన్నా అవన్నీ వేపాకు, మందారం ఆకు, మందారం పూలు, కరివేపాకు, పెరుగు, మెంతులు ఇవన్నీ వేసాం కాబట్టి ఇవన్నీ హెయిర్ డాండ్రఫ్ని చాలా మంచిగా హెయిర్ డాండ్రఫ్ అంతా పోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంకా అరిసె గింజలది అలోవెరా జెల్ ఎలా చేసుకోవాలో ఒక వీడియో ఇంతకుముందు చేసాము. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఇంకొక 10 days తర్వాత హాస్టల్లో ఉండి కూడా హాస్టల్లో ఉన్న వాళ్ళకి చాలామందికి హెయిర్ ఇష్యూస్ ఉంటాయి. అలా హెయిర్ ఇష్యూస్ అన్నీ మంచిగా కావడానికి, హెయిర్ థిక్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకొక మంచి వీడియోతో మీకు ఒక మంచి వీడియో అందరికీ పెడతాము యూట్యూబ్లో. అందరూ చూడండి. నేను రామకృష్ణ గారి కూతుర్ని. ఈ రెమెడీ నేను చాలాసార్లు యూట్యూబ్లో చూస్తే చాలామంది రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టారు. అలా కాకుండా అందరూ ఏది యూస్ చేయాలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. అలా కాకుండా మనం అన్నిటినీ కలిపి పెట్టుకున్న ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇవన్నీ మనకు మంచిగా హెయిర్కి యూజ్ అయ్యేటివే. ఇలా మాస్క్ అంటే ఇది ఒక మంచి కొత్త హెయిర్ ప్యాక్. ఇది పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ వస్తాయి. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నేను కూడా ట్రై చేసి చూసాను. నాకు చాలా హెయిర్ ఫాల్, డాండ్రఫ్, హెయిర్ గ్రోత్ లేకుండా ఉన్నది. కొన్ని రోజుల తర్వాత మంచిగా అయింది నా హెయిర్ కూడా. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మంత్లీ ఒక 3-4 టైమ్స్ అంటే వీక్లీ ఒకసారి, ఒకవేళ హాస్టల్లో ఉన్న వాళ్ళకి, స్కూల్లో ఉండే వాళ్ళకి సండే ఎలాగో హాలిడే ఉంటుంది, అప్పుడు వీక్లీ ఒక్కొక్కసారి ఇవి పెట్టుకొని మంచిగా హెడ్ బాత్ చేయండి. మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది. అలాగే ఇంకా హెయిర్ గ్రోత్ కోసం ఆయిల్ కూడా చేసి పెడతాము. ఒక 15 days తర్వాత ఒక ఆయిల్ చేసి పెడతాము. అలాగే హాస్టల్లో ఉండే వాళ్ళకి మంచి హెయిర్ గ్రోత్ ఉండడానికి అన్ని పౌడర్స్తో, న్యాచురల్గా ఇంట్లో చేసిన హెయిర్ పౌడర్స్, మంచి పూలతో, ఆకులతో చేసిన పౌడర్స్ అన్నీ తీసి ఒక మంచి హెయిర్ ప్యాక్ తయారు చేసి హాస్టల్ వాళ్ళ కోసం ఒక మంచి వీడియో తయారు చేసి పెడతాము. థ్యాంక్ యూ.